రివ్యూ ఆఫ్ కురుక్షేత్ర ఎపిసోడ్స్ 10 to 18. ముందు రిలీజ్ అయిన కురుక్షేత్ర ఫస్ట్ 9 ఎపిసోడ్స్ రివ్యూని ఆల్రెడీ ఇచ్చేసా. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చా చూడండి. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన ఈ రిమైనింగ్ 10 to 18 ఎపిసోడ్స్ని చూడడం అయితే జరిగింది. తెలుగులో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఎపిసోడ్స్ చూసాక నాకైతే లాస్ట్ 2 ఎపిసోడ్స్ అంటే 17 and 18 ఎపిసోడ్స్ కొంచెం స్లో అనిపించాయి, కానీ అవి కూడా బాగున్నాయి. అవి ఏంటంటే యుద్ధం ముగిసిన తర్వాత ఉంటుంది. ఇక మిగతా 7 ఎపిసోడ్స్ అంటే 9 to 16 ఈ 7 ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. ఈ 9 ఎపిసోడ్స్లో శ్రీకృష్ణుడు, కర్ణుడు, అశ్వత్థామ ఈ ముగ్గురు హైలైట్ అవుతారు. యాక్చువల్గా ఇదే మిస్ అయింది ఫస్ట్ 9 ఎపిసోడ్స్లో. అలాగే ముందు ఎపిసోడ్స్ మొత్తం యుద్ధం ఉంటే ఇందులో యుద్ధం చాలా తక్కువ సేపు ఉంటుంది. బ్యాక్ స్టోరీస్ అండ్ యుద్ధం ముగిసిన తర్వాత జరిగిన స్టోరీ ఉంటుంది ఎక్కువగా. ముందు రివ్యూలో చెప్పినట్టు ఏమైనా మిస్టేక్స్ ఇందులో కూడా చూపించి ఉండొచ్చేమో వీళ్ళు చూపించిన దాంట్లో, లేదా కొన్ని క్యారెక్టర్స్ని ఇంకా పవర్ఫుల్గా తీయాలని, లేదా ఎక్కువసేపు చూపించాలి, వాళ్ళ బలాలేంటో తెలియాలి అని చాలామందికి ఇలా అనిపించవచ్చు. కానీ అలా చెప్పుకుంటూ వెళ్తే 18 ఎపిసోడ్స్ ఆగేది కాదు. ఇది సిరీస్ చూస్తే అర్థమవుతుంది. ఇంత పెద్ద దాన్ని వీళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఒక ఎపిసోడ్ని ఎంతవరకు చూపించాలో స్టోరీ టెల్లింగ్ని అంతవరకు మేనేజ్ చేసుకున్నారు. అయినా 18 ఎపిసోడ్స్లో కురుక్షేత్రాన్ని సరిగ్గా ఆన్ ద పాయింట్ అనేలా సోది లేకుండా ప్రతిదీ అవసరమే అన్నట్టుగా ప్రీ ప్లాన్డ్గా భలే ఎగ్జిక్యూట్ చేశారు. యానిమేషన్ అండ్ మ్యూజిక్ ఈ రెండు ఇక్కడ ఇంకా బాగున్నాయి. మెయిన్గా స్టోరీ టెల్లింగ్ అయితే ఎక్సలెంట్ అనే చెప్పాలి. ఇది చూసాక అనిపించింది 10 ఏళ్ల క్రితం వచ్చిన కొచ్చాడేయన్ సినిమాని కూడా అప్పుడు కాకుండా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేసి ఉంటే ఎంతో కొంత బెటర్గా పర్ఫామ్ చేసి ఉండేదేమో అని. లేదంటే ఆ టెక్నాలజీ కాకుండా ఈ కురుక్షేత్రం లాంటి మంచి క్వాలిటీ యానిమేషన్లో తీసిన రిజల్ట్ వేరేలా ఉండేదనే ఫీలింగ్ కలిగింది. ఇక ఎపిసోడ్ వైజ్ రివ్యూని చూస్తే ఎపిసోడ్ 10 కృపాచార్య. ఇక్కడే అశ్వత్థామ అస్త్రాన్ని స్వయంగా నారాయణుడే ఆపే ఒక సీన్ హైలైట్ అవుతుంది. అలాగే తదుపరి సైన్యాధ్యక్షుడు ఎవరు అని కర్ణుడికి అశ్వత్థామకి మధ్య ఫైట్, ఇక్కడే కర్ణుడికి సీన్స్ పడ్డాయి. ఎపిసోడ్ 11 మొత్తం ఈ ఎపిసోడ్ అంతా కూడా కర్ణుడి యొక్క బ్యాక్ స్టోరీ, అతని తల్లి వచ్చి మాట్లాడి అసలు తాను ఎవరో తెలియజేసే ఎపిసోడ్. ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది, విజువల్స్ కూడా బాగున్నాయి. ఎపిసోడ్ 12 దుశ్శాసన. ఇందులోనే ద్రౌపది వస్త్రాభరణ సీను, భీముడు దుశ్శాసనుడిపై అతని పగని ఎలా తీర్చుకున్నది అదిరింది ఎపిసోడ్. యాక్షన్ భలే ఉంది. ఎపిసోడ్ 13 ధర్ణ. యుద్ధం 17వ రోజు కర్ణుడికి అర్జునుడికి మధ్య యుద్ధం. ఇక్కడ యాజ్ యూజువల్గా కర్ణుడికి క్యారెక్టర్కి ఎండబడుతుంది అని చెప్పేది ఈ ఎపిసోడ్నే. ఎపిసోడ్ 14 దుర్యోధన. ది ఫైనల్ బ్యాటిల్ బిగిన్స్ అనేలా ఎండ్ అయింది. ధర్మరాజు కౌరవుల్లో మరొకరిని సంహరిస్తారు ఇందులో. ఇక మిగిలింది దుర్యోధనుడే. నా డౌట్ ఏంటంటే ఇంకా క్లైమాక్స్కి వచ్చేసింది కదా, మిగిలిన 4 ఎపిసోడ్స్లో ఇంకేం చూపిస్తారు అని. ఎపిసోడ్ 15 భీముడికి దుర్యోధనుడికి భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో పాండవులు దుర్యోధనుడిని ఎదుర్కొన్నారు, శ్రీకృష్ణుడు వారిని ఎలా గెలిచారన్నది ఎపిసోడ్ 16 అశ్వత్థామ. ఎక్సలెంట్ ఎపిసోడ్ అని చెప్పాలి. శ్రీకృష్ణుడు హైలైట్ అవుతారు. చావు బతుకులో ఉన్న దుర్యోధనుడి యొక్క మాటల కారణంగా దారుణానికి పాల్పడిన అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించడం, శ్రీకృష్ణుడు ఆయనకి విధించిన శాపం. ఈ ఎపిసోడ్ అంతా మరొక కొత్త మలుపనే చెప్పాలి. ఎపిసోడ్ 17 స్త్రీ పర్వం. ఈ ఎపిసోడ్ ఎమోషనల్ వేలో ఉంటుంది. చాలా స్పెషల్ ఇది. ఎందుకంటే అందరం కూడా యుద్ధం గురించి లేదా ఏదో ఒక క్యారెక్టర్ గురించో మాట్లాడతాం, కానీ యుద్ధం తర్వాత ఏం జరిగింది, ఎలా ఉండుంటుందో, రణస్థానంలో పోయిన ప్రాణాలు, మృతదేహాలు ఇవన్నీ చూపిస్తారు. ఇక్కడే గాంధారి శ్రీకృష్ణుడికి పెట్టిన శాపాన్ని, అలాగే స్వయంగా శ్రీకృష్ణుడే ఈ కథను చూసేవారికి కూడా ఎన్నెన్నో సందేహాలు వస్తుంటాయంటూ చెప్పడం బాగుంది. ఎపిసోడ్ 18 కృష్ణ. ఇందులో మహాభారతాన్ని రాస్తున్న వినాయకుడు వస్తారు. కలియుగం గురించి శ్రీకృష్ణుడు చెప్తూ ఎండింగ్ ఇచ్చారు. ఇందులోనే ధర్మరాజు హస్తినాపురానికి రాజు అవ్వడం, ఎందుకు అతనే అర్హుడని, ఇంకా గాంధారి ఇచ్చిన శాపాన్ని గురించి శ్రీకృష్ణుడు వర్ణించడం. ఇది ఈ ఎపిసోడ్. సో ఫైనల్గా సిరీస్కి వర్డిక్ట్ ఏంటంటే, వేరే చోట మహాభారతం చూసిన వారికి కానీ చదివిన వారికి కానీ ఇందులో కొన్ని తప్పులు కనిపించవచ్చేమో, కానీ ఓవరాల్గా సిరీస్ అయ్యేసరికి ఖచ్చితంగా ఈ చరిత్రని అందరూ చూడాలి అనే ఒక మంచి ఫీలింగ్ అయితే కలిగింది. పాపం ఇంతమంది చనిపోయారా, ఇంత పెద్ద యుద్ధకాండ జరిగిందా, నిజంగా శ్రీకృష్ణుడు సూపరు, ఇలా మల్టిపుల్ రియలైజేషన్స్ అయితే వచ్చాయి నాకైతే ఈ సిరీస్ చూసిన తర్వాత. ఇట్స్ అ మస్ట్ వాచ్ సిరీస్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.5/5. మీకు కనుక వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.